రేషన్ డీలర్ల యొక్క వాళ్ళు కొంతమంది చెప్పడం జరిగింది. ఈ రేషన్ షాప్లో బియ్యం కావచ్చు, కొన్ని సరైన అంటే క్వాంటిటీ ఏవైతే ఉంటుందో ఆ క్వాంటిటీగా రాకపోకుండా ముందుగానే వీళ్ళకు డీలర్లకు సంబంధించి ఎత్తి లోడ్లను పంపించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 200 కావచ్చు, 300 కావచ్చు, 400 కావచ్చు కేజీల పైన తక్కువ వస్తుందని చెప్పేసి డీలర్లు వాపోతూ ఉన్నారు. దానివలన ఏదైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు 1 కేజీ 2 కేజీలు అట్లా తగ్గించి వేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితి తాడిపత్రి నియోజకవర్గంలో, ముఖ్యంగా ఇక్కడ తాడిపత్రి పట్టణంలో అయితే దానికి సంబంధించిన అధికారితో మాట్లాడితే ఆయన కొంచెం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. ఏ అధికారైనా కానీ ఉన్న కూటమి ప్రభుత్వంలో వీటికి సంబంధించిన మంత్రి కూడా మా నాదల మనోహర్ గారు ఇటువంటి చర్యలకు సంబంధించి వీళ్ళు చేసే తప్పులకు సంబంధించి కూడా పైనుంచి ఆయన ఉపయోగించడం లేదు. కింద మాకు కూడా చెప్పడం జరిగింది క్లియర్ కట్గా. మాకు జరిగే ప్రతి మీటింగ్లో ఆయన ఖచ్చితంగా చెప్తూ ఉంటారు దీనికి సంబంధించి. కాబట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం ఆయన నోటీస్ వరకు పోలేదని మాకు తెలిసింది. ఆయనతో ఖచ్చితంగా మాట్లాడడం దీనికి సంబంధించి ఏదైతే అధికారుల నిర్లక్ష్యం ఉందో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పేసి ఆయనకు తెలియజేస్తాము. ఇదే కాకుండా మిగతా ఏదైతే అధికారులు ఉన్నారో గత ప్రభుత్వంలో జరిగినట్టుగా చేస్తామంటే మాత్రం ఎక్కడ కానీ కుదరదు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో పరిపాలన అనేది పక్కాగా చాలా నిజాయితీగా కూడిన పరిపాలన అనేది ఉంటేనే మీరందరూ కొనసాగుతారు. లేదంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి ఖచ్చితమైన చర్యలను తీసుకోబడతాయి. రెండో పాయింట్ వచ్చేసి ఏదైతే తాడిపత్రి నియోజకవర్గంలో ఒకటి వచ్చింది ఆల్మోస్ట్ దానికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే దోపిడీ జరిగిందో ఆ దోపిడీ అనేది మళ్ళా పునరావృతం కాకుండా ఉండడానికి సంబంధించి చాలా కట్టుదిట్టమైన చర్యలు అనేది తాడిపత్రి నియోజకవర్గంలో తీసుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా ఎవరిని పడితే వాళ్ళని గతంలో తవ్వుకొని ఇచ్చినట్టుగా అట్లా అంటే తవ్వుకోవడం అంటే ప్రజలు వాళ్ళ అవసరాల కోసం తీసుకోవడం వేరు. అలా కాకోకుండా యథేచ్ఛగా టిప్పర్లు పెట్టి తవ్వుకోవడం, కొన్ని వందల టిప్పర్లను గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కన్సర్న్లోనే జరిగి ఆయన చేయించిన వైనం ఉంది. అటువంటి పరిస్థితులు ఉండకూడదనే దృష్టితోటి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు వాటికి సంబంధించి జరగకుండా చూడాలని చెప్పేసి వాళ్ళ ముఖ్య ఉద్దేశంతో తాడిపత్రి అభివృద్ధి ముఖ్య ధ్యేయంతో కూటమి ప్రభుత్వం ఇక్కడ తాడిపత్రిలో పనిచేస్తూ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలియజేస్తాం.